నేను దేని గురించి చెప్దాం అనుకుంటున్నాను అంటే మల్లన్న నాకు తెలుసు కదా, సుప్రసిద్ధుడు, మాటకారి. అతను చేసిన కామెంట్స్కి నా యొక్క జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. అతను ఎంత తప్పుగా మాట్లాడాడు అనేదాన్ని చెప్పడానికి. ఏం మాట్లాడాడు? అసలు జీవిత బీమా అంటే తెలుసా? ఇన్సూరెన్స్ అంటే తెలుసా? అది చాలా అమూల్యమైనది, చాలా వాల్యుబుల్ థింగ్. అది అది అర్థం కావడం కూడా చాలా కష్టం. అది ఇప్పుడిప్పుడే భారతదేశంలో పెనట్రేట్ అవుతుంది. దాన్ని మీలాంటి మేధావులు సపోర్ట్ చేయాల్సింది పోయి ఏమన్నారు అంటే, కేసీఆర్ ఇవాళ చూపిస్తాను, ఇప్పుడు చూడండి, ఆ వీడియో చూడండి. ఏంటంటే రైతు బీమా, రైతు బీమా పథకం పెట్టింది కేసీఆర్. తెలుసు కదా అందరికీ. ఏంటి మరి రైతు బీమా అంటే? రైతు బీమా అంటే ఏంటంటే నువ్వు సావు నేను 5 లక్షలు ఇస్తా. ఇదే కదా పథకం. చచ్చిపోయిన తర్వాత 5 లక్షలు ఇస్తాడట కేసీఆర్. పెట్టరా ఇటువంటి పథకం భూమి మీద? ఉంటుందా? సహజ మరణమైన ఏ విధమైన మరణం రైతు పొందిన ఏ ఆఫీస్ పోయే అవసరం లేకుండా, ఇక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష విత్ ఇన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. ఇప్పటికీ రాష్ట్రంలో 6,068 మంది రైతులకు రైతు బీమా ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. నిన్న మొన్నటి వరకు ప్రతిరోజు ఏమన్నాడు? కేసీఆర్ రైతు బీమా అని పెట్టాడు. ఆ రైతు బీమా అంటే ఏందో తెలుసా? నువ్వు చావు నేను డబ్బులు ఇస్తా, చచ్చినాక నువ్వు ఇచ్చేదేంద్రా అని అన్నాడు. అయ్యా మల్లన్న అలియాస్ నవీన్, చింతపండు నవీన్, తెలుసుకో, ఇన్సూరెన్స్ అంటేనే, జీవిత బీమా అంటేనే మరణించిన తర్వాత తన కుటుంబానికి ఆసరాగా వచ్చేది. నీకు ఒక విషయం తెలుసా? ఆ రైతు బీమా అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఆ రైతు కనుక వచ్చి మా దగ్గరకు వచ్చి, నేను 16 సంవత్సరాలుగా జీవిత బీమాలో పనిచేస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఆ రైతు వచ్చి కనుక సంవత్సరానికి 50,000 కడతా అన్నా అతనికి మనం 5 లక్షల రూపాయలు జీవిత బీమా ఇవ్వము. 55 ఏళ్ళ వయసు వ్యక్తి 5 లక్షల జీవిత బీమా కోసము సంవత్సరానికి నేను 50,000 కడతా, నాకు 5 లక్షల బీమా ఇవ్వమని అడిగినా మేము ఇవ్వం. తెలుసా? అది తెలుసుకో ఎలా ఇస్తారో అని. అది ఎల్ఐసితోని చర్చలతోని వాళ్ళని కన్విన్స్ చేసి రైతులకి ఒక ఉపయోగం ఉండాలని చెప్పేసి ఒక మహోన్నతమైనటువంటి అది అక్కడ అతను అంటే నేను రాజకీయంగా మాట్లాడట్లేదు, అతను వాగ్దానం చేశాడా లేదా అది సెకండ్ ఇష్యూ. అసలు వాగ్దానం కూడా చేయలేదు, కానీ ఒక మంచి పని చేయాలి, రైతులకు ఉపయోగపడాలి అనే ఒక సదుద్దేశంతో చేశాడు. అది దట్టు ఎల్ఐసి ఒప్పుకుంది. అది కూడా ఒక పెద్ద మహత్కార్యమే, అది ఒక గ్రేట్ థింగ్. అది కూడా అంత చేసి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అంటే ఎంత గ్రేట్ తెలుసా? అది ఎంత వాల్యుబుల్ తెలుసా? ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది దాని యొక్క వాల్యూ. కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. చెప్తున్నా కదా, ఆ రైతే వచ్చి మా దగ్గరికి వచ్చి సంవత్సరానికి 50,000, సంవత్సరానికి 1,00,000 కడతా అన్నా కానీ అతనికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ జీవిత బీమా ఇవ్వము. రాసి పెట్టుకో, నువ్వు కావాలంటే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడు. లేదు అంటే ఎల్ఐసి సంబంధించి కానీ ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి 50,000 కడతానయ్యా, నెలకి సంవత్సరానికి 50,000 కడతాను, నాకు 5 లక్షల బీమా ఇవ్వమని చెప్పి రైతును పంపియు. నీకు ఇస్తారేమో చూడు. ఓకే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదండి. నోరుంది నాలుగు ఇచ్చాడు దేవుడు కదా అని ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడొద్దు. అదొక మంచి స్కీమ్. అది దేన్నైనా మంచి ఉంటే మంచి అనాలి. ఓకే, దాన్ని మంచి అనకపోయినా దాని గురించి చెడుగా మాట్లాడకు. ఓకే.